హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ సమోసా తయారు చేసే విధానం. ముందుగా ఒక పావు కేజీ మైదా పిండి తీసుకున్నాను. దానిలో సరిపోనంత సాల్ట్ తీసుకున్నాను. తర్వాత సరిపోయినంత కొంచెం నూనె వేసి పిండిని చపాతీ పిండిలాగా కలుపుతున్నాను. మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసి ఒక 10 నిమిషాల తర్వాత ఇలా చపాతీలాగా చేసుకుని దీనికి ఇలా పిండి అతికించుకుని ఒకదానికొకటి అతకకుండా ఇలాగా చేసుకోవాలి. చపాతీని చేసుకున్న తర్వాత ఇలా కాల్చుకోవాలండి. కాల్చుకుని చక్కగా మంచిగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా కట్ చేసుకోవసరం లేదండి. కాల్చుకున్నవన్నీ కూడా ఇలాగ లైన్గా పెట్టేసుకుని చక్కగా స్కేల్ పెట్టి ఇలా మెజర్మెంట్స్తో తీసుకుంటే చక్కగా ఒక లైన్గా వస్తాయి. షేప్ రావాలండి. షేప్ వచ్చిన తర్వాత దీన్ని మధ్యకి ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా వస్తుంది మనకి షేపు. ఇవి అండి ఇలా స్టఫింగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: చికెను, ధనియాల పౌడరు, మిరియాల పౌడరు, చాట్ పౌడరు, కొత్తిమీర, పుదీనా అండి. స్టఫింగ్ చేసిన సమోసా అండి ఇప్పుడు వేయించాలి నూనెలో. వీటిని ఇలా నూనెలో చిన్న సెగ మీద ఇలా వేయించుకోవాలండి. ఫైనల్గా ఇలా వచ్చినాయండి చికెన్ సమోసా క్రంచీగా. ఒకటి తీసుకుని టేస్ట్ చేద్దామండి. ఇదిగోండి లోపల ఇలా ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.